రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పదు అని ఆయన అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఓట్ల లెక్కింపులో ఓ 4 రౌండ్లు పూర్తయ్యాక ఆధిక్యం రాకపోతే ఓడిపోతున్నట్లు ఒప్పుకుంటారని, కానీ ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకు చూడలేదు అని వైసీపీని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీజేపీకి 2019లో వచ్చిన సీట్లకు సమానంగా కానీ లేదా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ఇలా వ్యాఖ్యానించడం ఇది మూడోసారి. ఏపీ ఎన్నికలకు ముందు 2 సార్లు ఇలాగే అన్నారు. ఇప్పుడు మూడోసారి ఇదే చెప్పారు. కాకపోతే ఈసారి వైసీపీ ఓటమిని ముందే ఒప్పుకుందని చెప్పడం కొత్తదనం. సహజంగానే ఈ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఏ అంచనాలతో ఆయన ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు అనే ప్రశ్న వైసీపీ వర్గాల నుంచి వస్తుంది. ఓవైపు దేశం ఆశ్చర్యపోయేలా ఏపీ ఫలితాలు ఉంటాయని, తాము భారీ మెజారిటీతో గెలవబోతున్నామని సీఎం జగన్ చెబుతుంటే ఓటమిని అంగీకరిస్తున్నామని పీకే చెప్పడమేంటని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి ఫ్యూచర్ కూడా పవన్ కళ్యాణే అని కూడా అన్నారు.